15 లక్షల్లో 10%, 1.5 లక్ష ఇస్తావా? బుష్ నీ అప్పులన్నీ తుస్. బుష్ నీ అప్పు తుస్. బుష్ నీ అప్పు తుస్. ఓం భీం బుస్ నీ అప్పులన్నీ తుస్. నా 10 లక్షలు అప్పుడు ఎప్పుడు ఇస్తావు? నా 5 లక్షలు ఎప్పుడు ఇస్తావు? నీ 10 లక్షలు నీ 5 లక్షలు తీర్చేస్తారా? కట్టేస్తాను, నేనేం ఎక్కడికి పారిపోవడం లేదు. ఇస్తాను రా స్వామి. అబ్బా ఈ నా కొడుకుల దగ్గర అనవసరంగా అప్పు చేసిన. వీడు 10 లక్షలని వీడు 5 లక్షలని సతాయిస్తున్నాడు. అబ్బా అక్కడ ఎవరో స్వామీజీ ఉన్నాడు, ఆయన పరిష్కారం అడుగుదాం. ఏదో ఒక దారి చూపించకపోతాడా? బాబాజీ బాబాజీ ఏమి నీ సమస్య నాయనా? స్వామి నేను అప్పు చేశా స్వామి. స్వామి వాళ్ళిద్దరూ నన్ను అప్పు అడగకుండా ఏదన్నా ఒకటి మార్గం చూపించండి స్వామి. సరే భక్త, ఒకరు 10 లక్షలు ఒకరు 5 లక్షలు, వారి అప్పులను నేను మర్చిపోయేలా చేస్తాను. మరి నాకేమి ఇస్తావు? బాబా మీరు ఏమడిగినా ఇచ్చేస్తాను బాబా. 15 లక్షల్లో 10%, 1.5 లక్ష ఇస్తావా? మంచి మంచి కట్టుబాట్లు సార్. బాబా ఇచ్చేస్తా బాబా. 1.5 లక్ష ఇచ్చేస్తా బాబా. నేను నీకు ఒక దివ్యమైన మంత్రం చెప్తాను, అది వారి చెవులో చెప్పు. వాళ్ళు నీ అప్పును మర్చిపోతారు. బాబా సెలవేయండి బాబా. శ్రద్ధగా విను నాయన. ఓం భీం బుస్ నీ అప్పులన్నీ తుస్. ఓం భీం బుష్ నీ అప్పులన్నీ తుస్. 2 hours later. కాదు నా 5 లక్షలు ఇది. నీ 5 లక్షలేనా? కరా. ఓం భీం బుష్ నీ అప్పు తుస్. ఎవరు నువ్వు? మీరు నాను 7:59 a.m. ఈ ఫోజులకి ఏం తక్కువ లేదు కానీ నా 10 లక్షలు ఏమైంది? ఎప్పుడు ఇస్తాను? నీ 10 లక్షలేనా? కరా. ఓం భీం బుష్ నీ అప్పు తుస్. ఏంటి ఇక్కడ ఉన్నా? రావు గారు ఈరా రావు గారు 100 రూపాయలు అప్పేయండి. వందా లేదు గిందా లేదు. 1 minute 37 seconds later. బాబాజీ మీరు మంత్రం నేర్పించినారే, ఆయన వస్తున్నారు. ఆహా 1.5 లక్ష. బాబాజీ మీ మంత్రం బ్రహ్మాండంగా పనిచేసింది బాబాజీ. మరి నా 1.5 లక్ష దక్షిణ నాయన. నీ 1.5 లక్ష దక్షిణ బాబాజీ. ఇలా రండి బాబాజీ. ఓం భీం బుష్ నీ దక్షిణ తుస్. నీ దక్షిణ జై